హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒకసారి మన దగ్గరికి మన గూగుల్ రివ్యూస్ చూసి ఒక 2 pairs ఆఫ్ బ్రాండెడ్ ఫుట్వేర్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి ఏంటంటే బర్కెన్స్టాక్ గీజే లైట్ బ్రౌన్ కలర్. దీంట్లో వర్క్ వచ్చేసి ఏముందంటే ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, సైడ్ లో కార్క్ అంతా క్లీన్ చేసి గమ్ పెట్టాలి, ప్లస్ స్ట్రాప్స్ అని ఊడిపోతున్నాయి, స్ట్రాప్స్ కూడా గమ్ పెట్టాలి, ప్లస్ పాలిషింగ్ వర్క్ చేయాలి, కింద బాటమ్స్ కూడా ఊడిపోతుంది. ఈ వర్క్స్ అన్ని ఈ బర్కెన్స్టాక్ లో ఉన్నాయి. సో సార్ మాట చెప్పిన సార్ నేను మాక్సిమం ఎంతవరకు అవుతుందో అంత ట్రై చేసి మీకు మంచిగా ఇస్తాను చెప్పినాను. ద బెస్ట్ ట్రై చేసి మీకు ఇస్తాను చెప్పినాను. ఇంకొకటి అడిడాస్ స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి, అడిడాస్ బౌన్స్ షూస్ ఇవి. సో దీనిలో వరకు వచ్చి ఏముంది చూడండి, రైట్ సైడ్ షూ కి ఆ ఫ్రంట్ సైడ్ లేదు అనిపిస్తుంది మీకు, అంత ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు షూలకి ఫ్రంట్ సైడ్ చినిగిపోయినవి, ఆ గోడ దగ్గర చినిగిపోతుంటది. సో సార్ గా మాట చెప్పిన సార్ నా దగ్గర ఈ లేయర్ వరకు మంచి క్వాలిటీ లెదర్ ఉంటుంది, ఒకటి లోపల నుండి కనిపించకుండా సపోర్ట్ ఇద్దామని చెప్పిన సార్ కి. సరే చేయండి బాబు మీ నమ్మకంతో వచ్చిందని చెప్పారు. అదే నమ్మకంతో పనిచేస్తాం మనం ఎవరికైనా సరే. చూడండి బర్కెన్ స్టాక్ వర్క్ అంతా అయినాక అనిపిస్తుంది అనేది. ఫుట్ బెడ్ క్లీనింగ్ అయింది, సైడ్ లో కార్క్ అంతా క్లీన్ చేసి గంపెట్టినాము, ప్లస్ కింద బాటమ్స్ ఊడిపోయింది అది కూడా గంపెట్టడం జరిగింది. స్ట్రాప్స్ అని గంపెట్టి పాలిషింగ్ వర్క్ చేసినాం. ఇంకొకటి అడిడాస్ బౌన్స్ షూస్ చూడండి, లోపల నుండి పెద్ద ప్యాచ్ వర్క్ చేసాం చూడండి, మార్కింగ్ చూపిస్తున్నప్పుడు నేను అక్కడ దాకా వర్క్ అంతా అయ్యింది. చూడండి కెమెరా లోపల పెట్టి చూపిస్తున్నాను, ఫోన్ లోపల పెట్టి చూపిస్తున్నా అప్పర్ ఇన్నర్ సైడ్ నుంచి వర్క్ అంతా చూడన్నా మన ఇట్లా అయినాక సార్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే చూడన్నా ప్రతి కస్టమర్ నేను మీకు ఓపిక ఉంటే కొద్దిసేపు మీరు వెయిట్ చేయండి, క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు ఒకవేళ అర్థం అయితే నాకు ఇవ్వచ్చు పని, మీరు అర్థం కాకపోతే మీ ఇష్టమే కాదు. మనం బలవంతం చేసి ఎవరికి పని తీసుకొని ఎవరి దగ్గర. ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా జీవితంలో నేను ఎట్లయినా బతికేస్తా అనే ధైర్యం నాకు ఉంది. కష్టం అంటే భయపడను. నేను పుస్తకాలు చదవకపోవచ్చు, మనుషులు చదివిన. పుస్తకాలు చదివినోడు కంటే మనుషుల్ని చదివినోడు చాలా గొప్పగా బతుకుతుంది. పుస్తకాలు చదవడం రాలేదని ఎప్పుడు బాధపడను.